కోటి మంది మహిళలు కోటేశ్వర్లు చేస్తాడు, కోటి మంది చచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ఆగమాగం చేస్తే మాత్రం ఆడోళ్ళు తిరగబడితే ఎట్లుంటుంది అనేది తనకు తెలియకుండా ఆమె తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ వేసుకుంటాడో వేసుకుని ఆయన ఇంటి దగ్గర గద్దె దిగే రోజు ముందే ఉన్నది. రైతులు కూడా మాకేం పని లేక మేము కూడా ఎటన్నా పోతాం, పార్సల్ ఎటన్నా పోయి బతుకుతాం. ఇక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా దేనికైనా ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం. మాకు ఏది అమలు కాలేదు, మాకు ఏ అమలు చేయలేదు. ఇది ఒక్కటి మాత్రం అమలు చేసిందంటే మేము దేనికంటే దానికి ఉంటాం. 2500 ఇస్తా అన్నాడు, 2500 కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మేము దానికోసం ఆశపడతలేము. రెక్కలు మంచిగా ఉంటే మేము 2500 ఒక రోజు సంపాదించగలిగే శక్తి మా దగ్గర ఉంది. ఇప్పుడంటే మా పిల్లలు చిన్న పొలగాలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు పెద్దగరినాక మేము అడిగితే ఏం చెప్పుకోవాలి? మరి మాకు మా మమ్మల్ని ఇట్లా వెంచిళ్ళు, మేము అప్పుడు మీకు తెలివి లేదా అని అడిగితే మేము ఏం చెప్పాలి? వాళ్ళకు మంచి గాలి ఇవ్వకపోయినందుకు మేము బ్రతికేందుకు, వాళ్ళని బ్రతికించుకోవడానికే కదా మేము పని చేస్తుంది. ఒక్క ఊళ్ళోనే ఇచ్చినాం 3 బిడ్డల. వాళ్ళ బతికేం కావాలి, మా బతికేం కావాలి, మాకు చేయబోదాం అంటే రెక్కలేవు. నా పేరు స్వప్న, మా సిరిసపల్లి గ్రామం. మాకు సిరిసపల్లి కొత్తపల్లి మధ్యలో డంపింగ్ యార్డ్ పడుతుంది. దాన్ని రద్దు చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. దానివల్ల భూమి నీరు గాలి మొత్తం కలుషితం అవుతున్నాయి. దానివల్ల చిన్నపిల్లలు వృద్ధులు మొత్తం అనారోగ్యం అయిపోతున్నారు. కావున మాకు డంపింగ్ యార్డు రద్దు చేయాలని ఇక్కడికి వచ్చినాం. మాకే కరెంటు తయారు చేసుడు మాకు ఎవ్వి అవసరం లేదు. మాకు డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి. మేము మా పిల్లల్ని మేము కష్టం చేసుకొని ఎండనక వాననక పిల్లలు చదువుకుంటున్నాం. ఈ డంపింగ్ యార్డ్ పడితే ఉన్న తిండి సుత పిల్లలకి మంచి గాలి వాతావరణం సుత ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు చెప్తారు కానీ మాకు డంపింగ్ యార్డ్ వద్దు. పంట నాశనం అయిపోతుంది కదా. పంట నాశనం అయిపోయినాక మేము ఏం తినాలి, మేమేము అది చేయాలి. అది గాలి కలుషితమైనాక మేము పీల్చుకుంటే మాకు రోగాలన్నీ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి కదా. మా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. చిన్నప్పటి నుండి వాళ్ళను కష్టపడి మేము పెంచి చదివించి ఇవన్నీ చేసి వాళ్ళకు మంచి గాలి ఇవ్వకపోయినందుకు మేము బ్రతికేందుకు, వాళ్ళని బ్రతికించుకోవడానికే కదా మేము పని చేసుకునేది. అందుకే మాకు ఎందుకు పెడతారు మాకేం తెలుసు. మాకు ఏ ఊరు చెత్త ఆ ఊర్లో పెట్టుకోవాలి కదా. మరి ఇక్కడ ఎందుకు పెడతారు? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అట్లా? ఏ ఊరిది ఇప్పుడు హన్మకొండలనే వేస్ట్ టు ఎనర్జీ అక్కడనే చేసుకోవాలి. మా ఊరికన్నా చేసుకుంటాం. కాకపోతే మా ఊరికి ఎందుకు తీసుకురావాలి అంటే మేము బ్రతకాలని లేదా? ఎందుకు తీసుకొస్తారు? మా పిల్లలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది ముందు, వాళ్ళను మేము కష్టపడి చదివించుకుంటాను. వాళ్ళ స్వేచ్ఛకు మంచి గాలి అన్న వాళ్ళకి ఇవ్వద్దా? కరీంనగర్ నుండి తీసుకొస్తామంటారు. ఎందుకు ఆ చెత్త తీసుకొచ్చుడు? అక్కడనే చేసుకోవాలి కదా. మా ఊరికి ఎందుకు తీసుకొచ్చుడు? ఊరికి ఉండాలి. ఇక్కడ మాత్రం పడద్దు, డంపియాలు పడద్దు. కరెంట్ అవసరం లేదు మాకు. ఇక్కడ ఇప్పుడు ఇన్నేళ్ళ ఒకటి రాలేదా సార్? గట్లనే వస్తుంది మరి మాకు. దాంతో కరెంట్ అని ఇప్పుడు ఇన్నేళ్ళ ఒకటి అనలేరు కదా. మరి ఎక్కడెక్కడ చేసారు సప్లై. ఇప్పుడు ఎక్కడెక్కడనే ఉండాలి, మా నూళ్ళో మాకే ఉండాలి. అంతే. డంపియాలు వద్దు మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మాకు ఆరోగ్యాలు మంచిగుండయి, మా పొలాలు మంచిగుండయి, మాకు నీళ్ళు మంచిగా ఉండయి. అదొకటి నిజం. అందుకే మాకు డంపియాలు వద్దు. ఈ డంపియాలు కూడా ఎక్కడ ఏ పల్లెలేదు వాళ్ళనే పోసుకోవాలి. ఒక్కొక్కడ కూడా పోసుడు కూడా వద్దు. పిల్లలకు నఫరీత 20 గుంటలు ఇచ్చినాం. ఆయనతో పోతే వాళ్ళు ఎట్లా కావాలి, మా బతుకులు ఏం కావాలి? మీరు ఇట్లా చేస్తే ఎక్కడిదెక్కడదో పోసి మీరు ఇక్కడ తెచ్చిపోతే ఎట్లా? మీరు ఎట్లా బతకాలి? మీ హైదరాబాద్లో పెట్టుకో, నీ ఇంటి పంట పెట్టుకో. హైదరాబాద్లో అంటే సిటీలో ఉంటారు వాళ్ళు. సిటీలో ఉండి అట్లా మిషన్లలో ఉంటారు వాళ్ళు. లోపల ఉంటే వాళ్ళకి తెలియదు మీ జీవితం. మేము వరిగాలు పోతాం, మాకు వాసన వస్తుంది, మాకు అంత ఇబ్బంది అవుతుంది. మీ ఇబ్బంది పడితే ఎట్లా చేయాలి? మీ చేత మేం చేసి బతకాలి. మాకు అంత చదువు రాదు, శాస్త్రం రాదు. కరెంట్ వద్దు, మాకు ఏది వద్దు. మేము ఉన్న తల్లే ఉంటాం, మాకు ఏది వద్దు. ఇక్కడ మీరు రద్దు చేయాలి. మేము తల్లిలాగా మా పిల్లల జీవితాలంతా వేస్ట్ చేయకూరి. మా రక్తాలన్నీ దారపోసి సాదుకున్నాం. మా పిల్లలను చదువులేక సందలేక నఫరి రేగుంట్లు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినాం. వాళ్ళని విడిచిపెడతామంటే మేము ఎక్కడికి పోవాలి? మేము వాళ్ళని తీసుకొని ఎడికి పోవాలి? నాకు 3 బిడ్డలు. ఆ బిడ్డలకు నఫరి రేగుంటలే ఇచ్చినాం మేము. అది ఉన్నది పోతుంది. ఉన్నది పోయినాక మేము ఏ రోడ్డు పోవాలి? మేము ఎక్కడ బతకాలి?
మాది ఉన్నదంతా అమ్ముకొని వాళ్ళ పెళ్లి చేతివి. సారు మీరు దయచేసి మీరు ఇక్కడ పెట్టకుర్రి, ఎక్కడన్నా పెట్టుకోర్రి. డంపింగ్ అంటే మా దగ్గర వద్దే వద్దు. తండ్రి పిల్లలు మేము మీ బిడ్డలాగా చెప్తాను. మీకు వెళ్ళే మీ అక్క అనుకోరి, మీరందరినీ మా ఊళ్ళో అద్దే వద్దు. చెప్పే అప్పుడు ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని నువ్వు ఆనాడు ఆని ఇచ్చిర్రు. మీరు ఇంటింటికి పింఛన్ ఇస్తానన్నారు, మీరు పింఛన్ ఒక్కరికి ఇవ్వలేదు. మేమేదో ఎక్కడ ఇస్తున్నారు, ఇచ్చిర్రు ఎవరన్నా? ఏడిచ్చిర్రు? మా ఆయనకు పయనం మంచిగా లేకుండా కూడా పింఛన్ ఇస్తలేరు. ఏడిచ్చిర్రు? ఇయ్యలే, ఒక్కటి కూడా అమలు చేయలే ఇక్కడ ఇంతవరకు. పింఛన్లు ఇచ్చిండు, ఆడి పర్సుకు పింఛన్ ఇస్తానన్నారు, ఇంటింటికి బండి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఒక్కడు కూడా ఇవ్వలే. మేము చేసుకునేదే వ్యవసాయం పోతే మేము ఏం చేసుకోలేము. ఆ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, గాలి కలుషితం అవుతుంది, నీరు వేస్టేజ్ అయిపోతుంది. మాకు గుట్టల కాడ పక్షులు ఉంటాయి, ఆ పక్షులు కూడా మూగజీవాలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాయి. మాకు అనేది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యోగాలు వద్దు, మాకు ఏ హామీలు వద్దు, మాకు ఏ హామీలు కూడా అవసరం లేదు. మాకేంటంటే డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. రద్దు చేయాలని మేము బాగా నిరసన చేస్తాం. ఇంకా దేనికైనా ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం. మాకు ఏది అమలు కాలేదు, మాకు ఏ అమలు చేయలేదు. ఇది ఒక్కటి మాత్రం అమలు చేసిందంటే మేము దేనికంటే దానికి ఉంటాం. ఏది అమలు చేయలేదు సార్, ఏది అమలు చేయలేదు. మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంటికి ఒక బండి ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి పథకం వేస్తా అన్నాడు, ఇస్తలేడు. ఏది వేస్తలేడు. మాకు 2500 ఇస్తా అన్నాడు, 2500 కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మేము దానికోసం ఆశపడతలేము. ఏంటంటే మేము రెక్కలు మంచిగా ఉంటే మేము 2500 ఒక రోజు సంపాదించగలిగే శక్తి మా దగ్గర ఉంది. ఏంటంటే ఆయన అన్నాడు కాబట్టి మేము అట్లా అనుకుంటున్నాం, కానీ ఆయన మాకు ఒక్క హామీ ఇచ్చింది, ఏది ఒక్కటి కూడా పథకం చేయలేదు. బస్ కిరాయి కూడా బంద్ చేయాలి, మాకు బస్ కిరాయి కూడా వద్దు. ఇక ఈ డంపింగ్ యార్డ్ బంద్ చేసిందంటే దేనికంటే మేము దానికి సిద్ధంగా ఉంటాం. హుజరాబాద్ ప్రజలం అందరం ఆయన ఏమంటే ఇప్పుడు హుజరాబాద్ గడ్డ అంటే పోరాల అడ్డ అంటారు కదా. ఇప్పుడు మేము అన్నీ చేస్తున్నాం కదా, మరి ఏది మా ఫలితం ఏది? మేము చేసిన కష్టం అంత ఏది? మేము ఇప్పుడంటే ఇంత ఉన్నాం, కానీ మా పిల్లలు చిన్న పిల్లలు, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడంటే మా పిల్లలు చిన్న పొలాలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు పెద్దగరినాక మేము అడిగితే ఏం చెప్పుకోవాలి? మరి మాకు మా మమ్మల్ని ఇట్లా వెంచిళ్ళు, మేము అప్పుడు మీకు తెలివి లేదా అని అడిగితే మేము ఏం చెప్పాలి వాళ్ళకి? మాకు పిల్లలు ఇవ్వడానికి ఊరోళ్ళు కూడా రారట, మా పిల్లలు చేసుకోవడానికి వేరే ఊరోళ్ళు కూడా రారట. అట్లా మేము ఆలోచిస్తున్నాం. మాకైతే ఈ డంపింగ్ యార్డ్ అనేది అద్దే వద్దు. మాకు ఏది ఉన్నా కానీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. మీరు ఏది ఉన్నా రేవంత్ రెడ్డి గారు సార్, మీరు దయచేసి మీరు ఇదొక్కటి చేస్తే మేము దేనికంటే అనుకుంటాం. మేము కాయ కష్టం చేసుకొని మా పిల్లల భవిష్యత్తు మేము చదువుకుంటాను. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, రక్తం దారవోసి పిల్లలు చదివించుకుంటాను. ఈ డంపింగ్ యార్డ్ దయచేసి రద్దు చేయండి. సిరిసపల్లిలో డంపింగ్ వాళ్ళు వద్దు. ఈటెల రాజేందర్ గారు, మీరు కూడా ఎన్నోసార్లు మా హుజరాబాద్కి వచ్చారు, మేము ఓట్లేసాం. మీకు దయచేసి మీరు కూడా మాట్లాడాలి. సీతక్క గారు నేను తెలుసు నీకు, రచితను మా సిరిసపల్లి కానీ జీలుగుండ నుండి నీకు తెలుసు. నువ్వెన్నో పోరాటాలు చేసినావు. నువ్వు కూడా కొంచెం దయచేసి సీతక్క ఏమనుకోకుండా మా హుజరాబాద్కి వచ్చే డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలి. ఎందుకంటే దానివల్ల మా పిల్లలు, మా ఒక ఊరని కాదు, మా ఊళ్ళో 14 మండలాలు, రెండు మండలాలకు ఆ పొగ వస్తుంది. అందరూ పిల్లలకైనా మాకైనా ఇబ్బంది బాగా జరుగుతుంది. మా సిరిసపల్లి గ్రామం నుండి వచ్చే వడ్లు కొన్ని ఊళ్ళకు తిండి పెడతాం, మేము సీడ్ అయ్యాం. సంవత్సరం బీపీడి సన్న రకం పెడతాం, సన్న రకమే కొన్ని ఊళ్ళు సాగుతుంది. అందువల్ల మా పంటలు, మా పిల్లలను, మమ్మల్ని దయచేసి మంచిగా ఉంచాలని కోరుతున్నా. సీతక్క గారికి నేను బాగా తెలుసు, కొద్దిగా దయచేసి నేను నీ స్నేహితురాలుగా మన ఉద్యమం చేసిన నన్ను మర్చిపోవని కోరుకుంటూ నేను నీకు తెలియజేస్తున్నాను. దయచేసి నువ్వు ఊనుకున్నాదంటే పని అవుతుంది. మా మండలంలో ఊనుకోకుండా కూడా సీతక్క చెప్పిందంటే కంపల్సరీ పని అవుతుంది అక్క. దయచేసి నా మాట నీ చెల్లెగా, ఒక తల్లిగా
నువ్వు నాకు తల్లిగా నీకు నేను చెల్లెగా బిడ్డగా మా ప్రజలు కూడా నీ బిడ్డగా ఎప్పుడన్నా ఎవరన్నా కావాలనుకుంటే కూడా మా ఊరు నుండి కూడా ఏదైనా సాయం చేస్తాం. మళ్ళీ నువ్వు మా మండలం కష్టంలో బట్టి కూడా గెలిపించే అంత ఉంటుంది మా ఊళ్ళో. అటువంటి ఊరు మాది, అటువంటి మండలం. దయచేసి మీరు అందరూ మంచి చేయాలని కోరుకుంటున్నాం. హుజరాబాద్ మండలంలో డంపింగ్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు. పుట్టబోయే పిల్లలకు హాని కలుగుతుంది, వ్యవసాయం చేసుకునే రైతులకు హాని కలుగుతుంది. అది ఎట్టి పరిస్థితిలో మాకు వద్దంటే వద్దండి. ఇప్పుడు మీరు చేసే పనులు ఇది ఒక్కటే కాదండి, మంచి పనులు చేసి మీరు పేరు దక్కించుకోండి. 6 గ్యారంటీలు ఆడబెట్టి ఏదో చెత్త తెచ్చి హుజరాబాద్ మండలంలో పోస్తా అని నువ్వు ఎట్లా హామీ ఇస్తున్నావో సరే, అది ఎప్పటికీ నడవది కాక నడవది. మేము ఎంత దూరమైనా వెళ్ళి పానాలకే మేము ఇది చేసి మేము మేము సస్టైన్ చేస్తున్నాం సార్. మీరు ఎట్టి పరిస్థితుల మండలం హుజరాబాద్ మండలంలో చెత్త పోయకూడదు. మా పంటలు పండాయి, మేము ఇంతో అంతో వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళకు మీరు చెత్త పోసి మాకు హాని కలిగిస్తానంటే అది ఎన్నటికీ నడవది కాక నడవదు సార్. దయచేసి ఇది వద్దు. మీరు ఎక్కడ వేసుకుంటారో వేసుకొని మమ్ముల ఇబ్బందులకు గురి చేయొద్దని మా యొక్క మనవి. పుట్టబోయే పిల్లలు కానీ మరి ఇప్పుడు ఉన్న వాళ్ళం కానీ ఇప్పటికే మేము క్యాన్సర్ తోటి టీబీ తోటి భారాల పడి మేము చేస్తున్నాం. ఇవన్నీ రావద్దు అంటే ఇది కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మాకు మీరు కానీ చెత్త తీసుకొచ్చి హుజరాబాద్ మండలంలో వేస్తే సిరిసపల్లి శివార్లో ప్రతి ఒక్క ఆడపడుచు మేము మందు మేము సస్టైన్ చేస్తున్నాం. అదే ఆడబిడ్డలకు 500 గ్యాస్ ఇస్తా అన్నారు. మీరు కోటి మహిళల కోటీశ్వర్లు చేస్తా అన్నారు. ఇదేనా మీరు చేసేది? ఒక ఫ్రీ బస్సు పెట్టిండు గంతే, ఏం లేదు. ఆయన వేసింది ఏం లేదు. ఎన్నడో ఒకసారి పోతున్నాం. మా ఫ్రీ బస్సు ఇది ఇచ్చి మా మొగోళ్ళకు డబల్ ఛార్జ్ చేస్తాడు. ఫ్రీ బస్సు మేము పెట్టమని అడగలేదు. కోటి మంది మహిళల కోటేశ్వర్లు చేస్తాడు, కోటి మంది చచ్చేటట్టు చేస్తాడు ఇప్పుడు. అది కనుక మాకు డంపింగ్ యార్డ్ పడి మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తే మాత్రం ఆడోళ్ళు తిరగబడితే ఎట్లుంటుంది అనేది తనకు తెలియకుండా ఆమె తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ వేసుకుంటాడో వేసుకుని ఆయన ఇంటి దగ్గర వేసుకొని, ఆయన సచివాలయం దగ్గర ఇంటి దగ్గర కేసీఆర్ కట్టిన సచివాలయం దగ్గర వేసుకొని. కానీ దయచేసి సిరిసపల్లి శివార్లో హుజరాబాద్ మండలంలో చెత్తేసేది ఉంటే మేము ఆడపడుచు కోటి మహిళల కోటీశ్వర్లు కోటి మంది చంపేస్తాడు. అటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారే కాదు, ఒక్కసారి రాడు ఇదేదో తప్పు చేసాం అనుకుంటారు. పదేళ్ళ ఇప్పుడు సంతకం పెట్టిపోతాడు. ఇప్పుడే మా కేసీఆర్ తలుచుకుంటే ఇప్పుడే సంతకం పెడతాడు. మా కేసీఆర్ తలుచుకుంటే జనాలు తలుచుకుంటే ఇప్పుడే సంతకం పెట్టాలి. గద్దె దిగే రోజులు ముందే ఉన్నాయి. ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం శూన్యం. 3 నెలలకు పిల్లగాడు పుట్టి నడిపిస్తాడు అట్లా. ఆయన చేసేటి అన్ని ఇట్లాంటి పనులు, ఒక్క పని అక్కడికి వచ్చేది లేదు. ఆయన ఏమైనా కోటి మహిళల కోటీశ్వర్లు ఎన్నడూ చేస్తాడు. మా డబ్బులు తీసే మామూలు బస్సు కొనుక్కోమంటాడు. కొనుక్కొని అవి ఏం చేస్తాడో ఎటు పోతానో ఎవరికి తెలియదు. చీరలు 2 ఇస్తా, కేసీఆర్ ఒకటి ఇచ్చిండు 2 ఇస్తారని చెప్పి ఒక్క చీర ఆయన పైసలు ఇచ్చలే. మా పొదుపులు తీసుకున్నారు, మా పొదుపులు తీసుకొని నడిపిస్తారు మా వాళ్ళు. ఆయన ఏదో పెద్ద చేస్తాడని ఆయన మాటలు పట్టుకొని మహిళల డబ్బులు పట్టుకొని మహిళలే కొనుక్కున్నారు. ఆయన ఆమె ఇచ్చిందానికి ఇల్లే మిగులుద్దా అని కొనుక్కున్నారు. అట్లా కూడా బజార్కే పిలిచిండు. మహిళలు తిరగబడితే ఎట్లుంటుందో ఆయనకు తెలియకుండా ఇవన్నీ చేస్తాడు చేని. మళ్ళా గద్దె దిగే రోజు ముందే ఉన్నది. ఇవరకే పిల్లలకు పోలియో వచ్చి కాలు రెక్కలు వంకర పోతున్నాయి. తల్లిదండ్రులకు కూడా క్యాన్సర్లు వస్తుంది, ఇట్లా టీవీలు వస్తుంది. ఇంకెంత అవుతుంది ఈ చెత్త ఇక్కడ పోస్తే? రైతులు పంట ఇంతో అంత మేము కష్టం చేసి బతుకుతాం. ఈయన రైతులను బాగు చేస్తాడు. 2 లక్షల రుణం చేసిండా? చేసేటి అని చేయవాను. ఏం చేసిండు? వాని మోఖం చేసిండు. చేసేటి అని చేయవాను వాని. 1 లక్ష రూపాయల రుణం వచ్చి ఎకరానికి ఎంత వేసిండు? 6,000 5,000 ఎత్తాడు. 5,000 6,000 ఒక్క ఎకరానికి ఇచ్చి ఇప్పుడు శూన్యమే. ఇక మామ అనిపిస్తాడు గంతే. ఎకరానికి ఎత్తాడు మామ అనిపిస్తాడు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిండా? 3,000 మంది ఉన్నారు, 1,000 మందికి చేసిండు. 1 లక్ష రూపాయలు కూడా గంతే చేసిండు. ఇవాళ ఈయంత కూడా రైతులు బతకద్దని మళ్ళీ డంపింగ్ ఆడ తెచ్చి
కోటి మంది మహిళలు కాదు, కోటేశ్వర్లు కాదు, కోటి మంది సచ్చడాడు చేస్తాడు. రైతులు కూడా మాకేం పనిలేక మేము కూడా ఎటన్నా పోతాం, పార్సల్ ఎటన్నా పోయి బతుకుతాం ఇక.